RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓపీ సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాస పథకంలో దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ నిరుద్యోగులకు మే 2న ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మండలంలో మొత్తం 1613 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రేపు శుక్రవారం రోజున సిర్పూర్ వారికి మాత్రమే ఇంటర్వ్యూలు కొనసాగిస్తామని తెలిపారు. మే 5న డోర్పల్లి, కర్జేపల్లి, లోన్వెల్లి, పారిగావ్ గ్రామస్తులకు నిర్వహిస్తామని అన్నారు. ఆచెల్లి, భూపాలపట్నం, చీలపల్లి, చింతకుంట, మేడిపల్లి వారికి మే 7న కొనసాగుతాయని, అదేవిధంగా 8వ తేదీన హుట్కూల్లి, ఇటిక్యాల, పహడ్, లక్ష్యంపూర్, నవ్వేగావ్, వేంపల్లి వారికి కొనసాగుతాయని అన్నారు. రాజీవ్ యువ వికాస పథకంలో వర్గాల వారికి ఎస్టీ కార్పొరేషన్ 203, ఎస్సీ కార్పొరేషన్ 423, బీసీ కార్పొరేషన్ 825, ఈబీసీ 16, మైనారిటీ కార్పొరేషన్ 146 దరఖాస్తులు వచ్చాయని, మొత్తం కలిపి సిర్పూర్ మండలంలో మొత్తం 1613 వచ్చాయని అన్నారు. గ్రామాల వారీగా పైన పేర్కొన్న తేదీలలో దరఖాస్తుదారులు సమయానికి హాజరై ఇంటర్వ్యూలో పాల్గొనాలని ఎంపీడీఓపీ సత్యనారాయణ తెలిపారు. అందరికీ నమస్కారం. సిర్పూర్ మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఈ రాజీవ్ యువ వికాసం పథకం కింద ఇప్పటి వరకు మనకు 1613 దరఖాస్తులు వచ్చినాయి. 2వ తారీఖున సిర్పూటి గ్రామ పంచాయతీ 579 దరఖాస్తులు పరిశీలించడం జరుగుతుంది. అందులో ఎస్సీ కార్పొరేషన్ 15, ఎస్టీ 90, బీసీ 324, ఈబీసీ 15, మైనార్టీ కార్పొరేషన్ 130, అంటే 579. రేపు అనగా 2వ తారీఖు ఇంటర్వ్యూలు ఉంటాయి. సంబంధిత గ్రామ మేనేజర్లు మరియు ఆయా శాఖల అధికారులు వస్తారు కాబట్టి అందరూ ప్రజలు దయచేసి దరఖాస్తుదారులు సమయానికి రావాలని కోరుతున్నాము. అట్లాగే 6వ తారీఖు నాడు డోర్పల్లి, గర్జేపల్లి, లోనవెల్లి, పారిగావ్ ఈ 4 గ్రామాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు జరుగుతాయి కాబట్టి దరఖాస్తుదారులు రావాలి. 7వ తేదీన అచ్చెల్లి, భూపాలపట్నం, చీలపల్లి, చింతకుంట, మేడిపల్లి గ్రామాలకు సంబంధించిన రాజీవ్ యువ వికాస పథకం యొక్క దరఖాస్తుదారుల యొక్క ఇంటర్వ్యూ ఉంటాయి కాబట్టి దరఖాస్తుదారులు గమనించాలని కోరుతున్నాము. 8వ తారీఖు చివరి రోజున ఉడికిలి, ఇట్క్యాల పహాడ్, లక్ష్మీపూర్, నవేగావ్, వేంపల్లి, వెంకట్రావుపేటకు సంబంధించిన రాజీవ్ యువ వికాసం దరఖాస్తు పరిశీలన మరియు ఎంపిక కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ అధికారులు, బ్యాంక్ మేనేజర్లు అందరూ ఉంటారు కాబట్టి దయచేసి అందరూ సమయానికి రావాలని పత్రికాముఖంగా అందరినీ కోరుకుంటున్నాము. నమస్కారం.